జయంతిని వర్ధంతిగా కాదు, వర్ధంతినే జయంతిగా మార్చుకున్నవాడు నిజంగా అలిశెట్టి. ఉదయాస్తమయాలు లేని ప్రభాకరుడు, యుద్ధరంగంలో వీరుడు, అమ్ముల పొదిలో నుంచి బాణాలు తీసినట్లు వాక్యాల్ని సంధించినవాడు. అతని ప్రతి చరణం రణన్నాదమే. అక్షరాలను తార్చేవాడు కాదు, ప్రాణాన్ని పదబంధంగా మార్చేవాడు కవి. పేదరికం సహచరిగా జీవితాన్ని సిలువగా మోసినా పద్యాన్ని ఎవరికీ పాద్యంగా మార్చనివాడు. ప్రతి అక్షరాన్ని మందుపాతరలా పేల్చినవాడు. అక్షరాలను అలమరాల్లో దాచుకునే అలంకార గ్రంథంగా అచ్చొత్తక జాతి రసనాగ్రం మీద ప్రతి చరణం తన సంస్మరణంగా నిలుపుకున్నవాడు. అక్షరాల రాసులెత్తేవాడు కాదు, నిలిచిపోయేవాడే నిజమైన కవి. మరణం అతని చివరి చరణం దగ్గరే ఆగిపోయింది. అలిశెట్టి మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. ప్రజల వైపు నిలబడ్డ నికార్సైనటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాలలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కాస్త పేదరికంలోనే జన్మించాడు. తల్లి పేరు లక్ష్మి, తండ్రి చినరాజం. చిత్రకారుడుగాను ఫోటోగ్రాఫర్గాను తన కెరీర్ని ప్రారంభించినప్పటికీ కవిగా అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. చక్కని తేటైన భాష, స్పష్టమైన భావం, భావాల్లోని తీవ్రత, గాఢత ప్రజలందరికీ అతన్ని దగ్గర చేశాయి. ఆయన ఏదీ కప్పి చెప్పలేదు. కొన్నిసార్లు ఇది వచనమా కవిత్వమా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. కానీ ఆయన ఆ పదాల్లో, ఆ వాక్యాల్లో సంధించినటువంటి భావం మాత్రం ఆయన్ని ఆకాశంలో నిలబెడుతుంది. మొత్తానికి అందరికీ అందని అందమైన కవిత్వాన్ని ఆయన భూమార్గం పట్టించి పీడితులు, తాడితులు, బాధితులకు ఊడిగం చేయించాడు. అలిశెట్టి దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు అనేది చాలా స్పష్టంగా ఆయన ఈ నా దృష్టిలో అనే కవితలో చెప్పాడు. అంతస్తు ఐశ్వర్యం శ్రామికుడి భిక్షం, నా దృష్టిలో ధనబదాంధుడే అడుక్కు తినేవాడు. ఇది ఆయన కవిత్వం యొక్క లోతు, చాలా స్పష్టత. ఆయన తనకెప్పుడు సంతృప్తి కలుగుతుందో చెప్పాడు. అంటే కేవలం ఆయన భావాల్ని ఆమోదించినంత మాత్రానే కాదు, ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకి సంతృప్తి కలుగుతుందనే అంశాన్ని చెప్పడం కోసం ఆయన ఈ కవితలో ఎలా చెప్పాడో చూడండి. నీ గుండె మీద నా భావాల జెండా నిటారుగా నిలబెట్టినంత మాత్రాన నేనెప్పుడూ సంతృప్తి చెందను. నువ్వు వాయువై దానికి ఆయువు పోసినప్పుడు, నాకు అసలైన సంతృప్తి అంటూ ఆచరణకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పాడు. భావాల్ని వినటము, ఆమోదించటము అంతవరకే కాదు, ఆచరణలోకి వెళ్ళినప్పుడు మాత్రమే తనకు నిజమైన సంతృప్తి కవిగా వస్తుందని చెప్పి ఆయన వెలుబుచ్చాడు అలిశెట్టి ప్రభాకర్. శ్రీశ్రీ ఒంటెలా ఉంది జాబిల్లి అని చెప్పి ఆ చంద్రుడిని వర్ణిస్తాడు. అట్లాగే ఈయన పేదరికాన్ని పరిహసించే ఆకాశపు చపాతి చందమామ అని చంద్రుడిని వర్ణిస్తాడు. ఇక్కడ కూడా ఆయనకు ఆకలితో అలమటించే మనిషే కనపడతాడు. అది ఆయన కవిత్వం యొక్క గొప్పతనం. బుద్ధిజీవులకు చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. ఆయన దేన్ని అధ్యయనం చేయాలో ఒక కవితలో చాలా అద్భుతంగా చెప్తారు. అందులో ఒక్క స్టాంజా మీకు చదివి వినిపిస్తాను. శ్రమజీవి కండరాలపైని స్వేద బిందువును అదృశ్య శక్తులు అపహరించే వేళ దోపిడీని అధ్యయనం చేయి అంటాడు అలిశెట్టి ప్రభాకర్. ఈయన దిగులు మొత్తం మనిషి గురించే. మనుషుల్లో ఈ చైతన్యం కలగటం లేదనే ఒక ఆవేదన ఆయనలో నిరంతరం ఉంది. దాన్ని ఒక కవితా రూపంలో ఎలా చెప్తాడో చూడండి. నా బాధల్లా, నా బెంగల్లా, నా దిగులల్లా ఎంతకీ పేలని నాటు తుపాకీ లాంటి సగటు మనిషి గురించే. అంటే ఈ సగటు మనిషి అనే నాటు తుపాకీ ఎప్పటికీ పేలటం లేదని ఆయన భావం. అలాగే మండని మందుగుండు లాంటి వాని గుండె గురించే ఆయన వేదనగా చెప్పుకొస్తాడు అలిశెట్టి ప్రభాకర్. అంతేకాకుండా ఈవేళ చూస్తున్నాం పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వం సగటు మనిషి మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ ఏనాటికైనా నియంతృత్వానికి రోజులు కాదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఈ కవితలో ఆయన ఇలా అంటాడు. సూది మొన మీద ఆవగింజ నిలపటం వృధాశ్రమ, నియంతృత్వపు తుపాకీ గొట్టం పైన భూగోళాన్ని ఆపడం భ్రమ. చిన్న వయసులోనే క్షయబారిన పడ్డాడు అలిశెట్టి ప్రభాకర్. చాలా తక్కువ సమయమే ఈ ప్రపంచంలో ఉన్నాడు. దాదాపుగా 39
40 సంవత్సరాల వయసులోనే ఆయన కన్నుమూయటం జరిగింది. 1993 జనవరి 12న ఆయన కన్నుమూశాడు. ఆయన మరణించినప్పటికీ మన తరానికి సరిపోయే కవిత్వాన్ని ఆయన మనతో పాటు వదిలి వెళ్ళాడు. దాన్ని ఆనందిస్తూ, ఆయన సంస్మరిస్తూ ఈ రోజుని